రాష్ట్రంలో 83,000 కోట్లతో 30 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా రాజం మండలం పొగిరిలో జన్మభూమి మా ఊరి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు 24,000 కోట్ల రుణాలు మాఫీ చేశామని, సంక్రాంతి తర్వాత మిగిలిన రుణమాఫీని పూర్తి చేస్తామని చెప్పారు. వంశధార, నాగావళి నదుల్ని అనుసంధానం చేస్తున్నామని సీఎం తెలిపారు. అవసరమైతే గోదావరి నీటిని శ్రీకాకుళం జిల్లాకు తీసుకువస్తామని ప్రకటించారు. 1,50,000 రూపాయలు రుణమాఫీ చేశాం. ఒకేసారి 50,000 వరకు ఇచ్చాం. మిగిలిన వాళ్లకు 4 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చాం. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా, సంక్రాంతి అవుతానే ఇంకా ఎంతైతే డబ్బులు ఇవ్వాలనో ఆ డబ్బులన్నీ ఏదైతే రైతు రుణమాఫీ కింద ఇచ్చే డబ్బులు పూర్తిగా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డేట్లు కూడా అనౌన్స్ చేస్తాం. నా ఆలోచన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రైతు ఆత్మధైర్యంతో ముందుకు పోవాలి. ఎక్కడా అవమానాలు పడడానికి వీలు లేదు. మీరు నిలదొక్కునే శక్తిని మీకు ఇవ్వాలి. అనునిత్యం మీకు అండగా ఉంటాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. మనం తీసుకున్న కార్యక్రమాల వల్ల దేశంలో రైతులందరికీ జీఎస్డీపీ 2.4% అభివృద్ధి అయితే మన రాష్ట్రంలో 11% 4 సంవత్సరాల ఆవరేజ్లో మనం రీచ్ అయ్యాం. అంటే దేశం కంటే మీరు చూస్తే దగ్గర 5 రెట్లు వ్యవసాయ రంగంలో ముందుకు పోయాం. తెలంగాణలో ఇవన్నీ మాట్లాడుతున్నారు, మీరు కూడా చూశారు. 0.2% తెలంగాణతో కంపేర్ చేసుకుంటే వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 రెట్లు అదనంగా వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, చిత్తశుద్ధి. ప్రధానమంత్రి చెప్తున్నాడు, రైతుల ఆదాయం 4 సంవత్సరాల్లో 2 చేస్తామని. చేశారా అని నేను అడుగుతున్నా. మీరు చేయలేకపోయారు, మేము చేసి చూపించాం. ఆ చరిత్ర ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చేసిన పని వల్ల 11% వచ్చింది. దీనివల్ల మనం నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే 4,76,754 ఇండివిజువల్ ఇంప్లిమెంట్స్ ఇచ్చాం. ట్రాక్టర్లు కానీ, హార్వెస్టర్స్ కానీ ఇలాంటివన్నీ ఇచ్చాం. 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. సబ్సిడీ ఇచ్చాం. దీనివల్ల ఇప్పుడు కొత్తగా ఊబరైజేషన్ తీసుకొచ్చాం. మీరు ఎవరైనా ఒక యాప్ కొడితే మీకు ట్రాక్టర్ ఉండాల్సిన పని లేదు. నేరుగా రమ్మని మీ పొలం దుక్కి చేసి మళ్ళా వెళ్ళిపోతారు. మీ పొలంలో కలుపు తీయాలంటే ఒక యాప్ కొడితే ఆ మెషిన్ వచ్చి కలుపు తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకో పక్కన ఏదైనా పంట నూర్పిడి చేయాలంటే అదేవిధంగా హార్వెస్టర్ వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు నేను ఒక హామీ ఇస్తున్నాను. 2019 ఖరీఫ్ లోపల 100% ఊబరైజేషన్లో మీకు ఏ ఇబ్బంది లేకుండా మీ ఫోన్లో ఒక బటన్ నొక్కితే మీ పొలానికి మెషిన్ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. తక్కువ ఖర్చుతో పని అవుతుంది. ఇంకో పక్క ఆలోచించాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తాను. కావాలన్నా తమ్ముళ్ళు అని అడుగుతున్న ఆడబిడ్డలు కూడా చెప్పాలి, కావాలన్నా వద్దా?